ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. దాడిశెట్టి రాజా నివాసానికి బయలుదేరిన మురళీరాజు. తుని మార్గ మధ్యలో దౌర్జన్యంగా అడ్డుకున్న పోలీసులు. ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారి జ్యోతి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలన. పనితీరుపై పలువురికి సంజాయిషీ నోటీసులు. ఆత్మకూరు బాలిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు విడతల వారీగా శిక్షణా కార్యక్రమం. ఆత్మకూరు సిడిపిఓ సునీలత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో అవగాహన. దేవీపట్నంలోని కొండమొదలు R&R కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై ఆరా. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా నివాసానికి బయలుదేరిన మురళీరాజు తిని మార్గ మధ్యలో దౌర్జన్యంగా అడ్డుకున్నారు పోలీసులు కూడా కూటమి ప్రభుత్వానికి వక్తాసు పలుకుతూ దౌర్జన్యంగా వెనుక పంపించడంపై నిరసన వ్యక్తం చేసిన మురళీరాజు కాకినాడ జిల్లాలోని తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ మంత్రివర్యులు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని పోలీసులు ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని మండిపడిన పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరు మురళీకృష్ణరాజు. పైకి పడతాం జట్లు కనపడి వెళ్ళిపోతామని చెప్తాం కదా.
ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారి జ్యోతి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి పనితీరుపై పలువురికి సంజాయిషీ నోటీసులు అందించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ మండల పరిషత్ పాఠశాల మధ్యాహ్న భోజనంపై వచ్చిన అభియోగాలపై పాఠశాల విద్యార్థులతో తల్లిదండ్రులతో పాఠశాల ఉపాధ్యాయులతో ఆత్మకూరు విద్యాశాఖ అధికారి జ్యోతి వివరాలు సేకరించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత తీరు ఉపాధ్యాయులు భోజన పరిశీలన విషయంలో రికార్డు పొందిన సరిగ్గా లేదని సంజాయిషీ నోటీసులు అందించి 3 రోజుల్లో వివరణ తెలపాలని కోరారు. మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు భోజన నాణ్యతను పాటించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వచ్చిన అభియోగాల గురించి జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్టు చేయనున్నట్టు తెలియజేశారు. ఎందుకు రాదు గుడ్లు? అది కూడా అన్ని ఉన్నాయి గుడ్లు. అట్లా కాదమ్మా, వాళ్ళకి కొంతమందికి ఇద్దరికి ముగ్గురికి లాస్ట్ వస్తారు. ఇప్పుడు అన్ని రోజుల్లో మీకు గుడ్లు ఇవ్వరు అంతేనా? చెప్తా, మరి వీళ్ళు పాటిస్తున్నారో లేదో మాకైతే తెలీదు. ఏక నుంచి జరగకుండా చూస్తాం. ఇంకేం కావాలా? ఇంకొక అబ్బాయి ఊరా ఎవరు లాస్ట్కి వెళ్తే వాళ్ళ గుడ్లు ఇవ్వరు. ఇచ్చిన తర్వాత ఆమె మార్పు చెంది మంచిగా మీకు వంట చేస్తే ఓకే, లేదు అంటే రెండోసారి వచ్చి 3-man కమిటీ ఉంటుంది. 3-man కమిటీ ద్వారా ఆమెని విధుల్లోకి తీసేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ నాకు పేపర్లో రాసిస్తారా? ఆత్మకూరు మండలంలోని ఏసీఎస్ఆర్ కాలనీలో నిన్న వచ్చినటువంటి న్యూస్లో అభియోగాల మీద విచారణకు రావడం జరిగింది. విచారణను తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అందరినీ విచారించడం జరిగింది. వంట ఆమెకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. పై విషయాలన్నిటి కూడా పై అధికారులకు ఇవ్వడానికి నోటీసు ఇచ్చేసి మేము వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలను ఆత్మకూరు సిడిపిఓ సునీలత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా సిడిపిఓ సునీలత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లల మానసిక పరిపక్వత, వారి స్థాయికి తగ్గట్టు సులభ పద్ధతిలో నాణ్యమైన విద్యను అందించే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులను విద్యాశాఖ సహకారంతో చేపట్టడం జరిగిందని తెలిపారు. అంటే మైండ్ లో ఉండేటువంటి 4 లోబ్స్ అన్నమాట, 4 భాగాలు. సెరిబ్రమ్, నెక్స్ట్ సెరిబ్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంటల్. రెండు ఒకటి, ఫ్రంటల్ ఈజ్ నథింగ్ బట్ సెరిబ్రమ్. నెక్స్ట్ రెండవది ఆక్సిపిటల్. ఆక్సిపిటల్ ఆక్సిపిటల్ అసలు ఇవి ఏం పని చేస్తాయో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సో 3 అయిపోయినాయి. లాస్ట్ వన్ టెంపరల్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వద్దాం. యాజ్ ఎ టీచర్గా మనం తెలుసుకోవాలి సెరిబ్రమ్ ఆర్ ఫ్రంటల్ లోబ్ అనేది ఏం చేస్తుంది. నమస్తే. ఈరోజు ఆత్మకూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలకి ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ని 6 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి విడతగా 3 రోజుల పాటు 18, 19, 20 తారీఖుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలందరికీ, మండలంలో ఉండే కార్యకర్తలందరికీ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కలిసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో విడతగా 22, 24, 25 3 తేదీల్లో
ఈ ట్రైనింగ్ 6 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ ట్రైనింగ్ని చక్కగా నేర్చుకుని వాళ్ళ గ్రామ స్థాయిలో వాళ్ళ అంగన్వాడీ స్థాయిలో ప్రీ స్కూల్ మీద 0 to 8 years మీద ఈ కాన్సన్ట్రేషన్ చేసి 3 to 8 years వరకు ఈ పిల్లలందరి మీద ఈసీసీ ట్రైనింగ్ని అందరూ చక్కగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ శిక్షణ అనేది చాలా ఉపయోగపడుతుందని మేము తెలియజేస్తున్నాము. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా అటెండ్ అయి ఉన్నారు. వీరందరూ కూడా చక్కగా ఈ ట్రైనింగ్ని కార్యకర్తలకి అందివ్వబోతున్నారు. థ్యాంక్ యూ. దేవీపట్నంలోని కొండముదరు ఆర్&ఆర్ కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్లాబ్ లీకేజీలపై వచ్చిన ఫిర్యాదు మేరకు నిచ్చెన సహాయంతో పైకి వెళ్లి పునరావాస కాలనీలను పరిశీలించడం జరిగిందని, మౌలిక సదుపాయాలపై అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై ఆరా తీసి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ ఆర్&ఆర్ ప్యాకేజీ భూమి నష్టపరిహారం ఇవ్వలేదని కలెక్టర్ ముందు తమ గోడు వెళ్లబోచుకున్న నిర్వాసితులు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం, ఎంపీడీఓ డిఎల్ రత్నకుమారి, తహసీల్దార్ కె సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చేసుకుంటామండి, మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తామండి. ఈ సర్వే టైంలో లేనందున నెల్లూరు అని రాసేయడం, హైదరాబాద్ అని రాసేయడం. ప్యాకేజ్ పడిందా? రెండు ప్యాకేజా? ప్యాకేజ్ పడలేదా? పేరెంట్ మళ్ళీ ప్యాకేజ్ రావట్లేదా? డిజిటల్ సిగ్నేచర్ ని సర్టిఫికేట్ దే కెన్ డౌన్లోడ్ ఇట్ ఎనీ టైమ్. లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు స్కాన్ దిస్ అండ్ పుట్ ఇట్ ఇన్ దట్ డేటాబేస్ ఓన్లీ. ఎప్పుడు వస్తే కూడా అది ఒకసారి ప్రింట్అవుట్ చేసి ఇవ్వాలి. అట్లా అదర్వైజ్ ఈ పేపర్ వీళ్ళు చూసే కదా వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు ఎలా ప్రొటెక్టెడ్. అదే ప్రాబ్లం అయ్యా. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధపట్టిన ఆర్&ఆర్ కాలనీలో పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు, PYTDA అండ్ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నది పెదబీంపల్లి 3 కాలనీలో ఉన్నాము. ఇక్కడ 276 PDFs ఇక్కడ నిర్వాసితులు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ఒక 5 డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవీపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లాస్ట్గా తాళూరు నుండి ఉంటున్న PDFs అన్ని కూడా లాస్ట్గా లేటెస్ట్గా ఒక 6 months ముందు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు, కేటాయించిన ఇల్లులో ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక లాస్ట్ 5 yearsగా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అంటే 2021లో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కనపడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ, గోడల్లో కొన్ని కారిపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటుందో అదన్నీ కూడా కాంట్రాక్టర్కి చెప్పేసి అదన్నీ కూడా స్ట్రిక్ట్గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ సైట్ సెలెక్షన్ కూడా చుట్టూ అన్ని కూడా ఈ 2 పంట చేస్తున్న జరాయితీ భూమి వలన అక్కడ నుంచి నీళ్లు కింద నుంచి ఊట ద్వారా వస్తున్నది కూడా కనపడుతుంది. సో దానికి చుట్టూ ఆ సీపేజ్ వాటర్ని డ్రైన్ చేయడానికి, డ్రైనేజెస్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏ డైరెక్షన్స్లో చేసి ఊటి నీరు రాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికోసము అక్కడక్కడ సైట్ లెవెల్ చేసేసి ఊటి నీరు బయటకు రాకుండా అబ్జర్వ్ చేయడానికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సో ఇక్కడ ఉన్న నిర్వాసితులకు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని మంది ఒక్కొక్క 7-9 మందికి ఇక్కడ ఆర్&ఆర్ ప్యాకేజ్లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని కూడా కొంతమంది రావడం జరిగింది. అది ఆర్&ఆర్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసేసి కొన్ని మందికి అర్హతని కూడా వాళ్ళు నిర్ధారించారు. దాని తర్వాత వాళ్ళకున్న ప్రాసెస్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కొన్ని మందికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అనర్హుదులు అని ప్రకటన చేసిన వాళ్ళకి వీ విల్ గివ్ సమ్ ఆర్డర్స్. దాన్ని బట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు పైన.
వాళ్ళందరికీ కూడా ఈ గ్రీవెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి కోసం ఆన్లైన్లో దీని గురించి ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా వాళ్ళు ఫిర్యాదుల్లో ఏ స్టేటస్లో ఉంటుంది, వాళ్ళు ప్యాకేజెస్లో వస్తుందా రాదా, దాని గురించిన విషయాలు వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కాలనీస్ టేక్ ఓవర్ చేయడానికి ముందు ఇక్కడ R&R ఆఫీసర్గా ఉంటున్న సబ్ కలెక్టర్కి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉన్న RWS ఇంజనీర్స్, ఈ EPDCL మంది, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ వాళ్ళందరితో ఒక కమిటీగా పెట్టేసి మనం DPR ప్రకారము ఈ కాలనీలో 29 కోట్లకి ఓవరాల్ DPR పెట్టడం జరిగింది. ఆల్ 230 కోట్లు కదా, 76 కోట్లు. సో 276 క్రోర్స్ కాదు, 276 క్రోర్స్కి 29 కోట్లే. 29 కోట్లు DPRలు కూడా వాళ్ళు DPR ప్రకారం చేశారా, క్వాలిటీ ఎట్లా ఉంటుందని ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత ఓ రిపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది హ్యాండ్ అవుట్ చేసించడం జరుగుతుంది. దాని తర్వాతనే కాంట్రాక్టర్కి లయబిలిటీ వదలడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చూడడానికి ఇక్కడ 276 మంది PDFs ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీగా ఒక సొసైటీ కానీ ఒక కమిటీస్ కానీ నిర్వాసితుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న లోపాలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ముందు పెట్టేసి అది సరిచేయడానికి ఒక బాడీ ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఇది పంచాయతీగా మనం మెర్జ్ చేయడానికి ముందు అట్లాంటి ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఒక ఆర్గనైజ్డ్గా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేయడానికి వీలుంటుందని కూడా R&R ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఇక్కడ నుంచి ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాము, ఈ కాలనీస్ కడుతున్నప్పుడు ఎట్లాంటి లొకేషన్స్ ఏర్పాటు చేయాలి, ఏ అసెట్స్ మనం ముందు చేయాలి తర్వాత చేయాలి, దాని గురించిన లెసన్స్ కూడా రాబోయే కాలంలో మనం చేసిన R&R కాలనీకి ఒక ఇన్స్ట్రక్షన్స్గా తీసుకొని చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ R&R కాలనీస్లో సంబంధపడిన సమస్యల వరకు ప్రధానంగా మనం ప్రయారిటీ ఇచ్చేసి అది కూడా సరిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని దీని ద్వారా చెప్తున్నా. ఇది ఆల్రెడీ పూర్తి అయింది. ఈ రిపేర్స్ ఇంకొక నెల క్రితంలో కంప్లీట్ చేసేసి. ఉత్కంఠను రేపుతున్న తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 3 సార్లు వాయిదా. ఇక ఇవాళ ఏం జరుగుతోంది? వైసీపీ చలో తుని నేపథ్యంలో చైర్మన్ సుధారాణి ఇంటికి చేరుకుంటున్న కార్యకర్తలు, తుని వైసీపీ ముఖ్య నేతలకు పోలీసుల నోటీసులు. ఇవాళ కూడా తునిలో సెక్షన్ 144 అమలు. ఇక చలో తునికి అనుమతి లేదంటున్న పోలీసులు. వైసీపీ నేతలు కన్నబాబు, ముద్రగడ, వంగా గీత, ద్వారపుడిలను హౌస్ అరెస్ట్ అవకాశం. ఇక ఇప్పటికే మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై 2 కేసులు, ఓట్లు వేయడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లని తరుముకొస్తున్న టీడీపీ గుండాలు, మరీ ఇంత నీతిమాలిన రాజకీయం చేస్తున్న యనమల రామకృష్ణుడు, తునిలో రౌడీ రాజకీయం నడుస్తోంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి లేదు. సార్ అదే అంత దౌర్జన్యం మేము డిపార్ట్మెంట్ నమ్మించాం వాళ్ళకి. ఏమి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులను MUO వై సూర్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. 18 నుండి 25 వరకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమానికి సర్వశిక్ష AMOP రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ 1-2 తరగతుల్లో వేసిన పునాదే ప్రతి విద్యార్థిని ఉన్నత విద్యావంతుడుగా రాణించేందుకు దోహదపడుతోందన్నారు. కార్యక్రమంలో శిక్షణ పొందిన అంగన్వాడీలు విద్యార్థులకు క్రింది తరగతుల్లో నుంచి పునాది. ఈ శిక్షణ కార్యక్రమంలో DRPలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అవసరం ఉంటుంది. సో అన్ని కూడా పూల్డ్ కేటెడ్ స్కూల్స్ అవుతాయి. దానివల్ల ప్రీ ప్రైమరీ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, ప్రైమరీ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో మన దగ్గర ప్రైమరీలో అంటే మనం చదవడం, రాయడం, తెలుగులో, గణితంలో ప్రాథమిక భావన మన దగ్గర ఉన్న వాళ్ళగానే మన ఈరోజు టీచర్లుగా మీరు ఉన్నారు, ఇక్కడ మేము ఉన్నాం. సో అది లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు, లేకపోతే వాళ్ళు మధ్యలో చదువు మానేస్తారు, డ్రాప్ అవుట్ అయిపోతున్నారు.
దానివలన మరి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సొసైటీలో చాలా మంది వెనుకబాటుకు గురవుతున్నారు. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం దేనికైనా కూడా రాణించడానికి వీలవుతుంది. సో మనందరం ఎడ్యుకేషన్లో బాగా ఉండబట్టి, తెలుగులో చదవడం రాయడం బాగా ఉండబట్టే మీరందరూ కూడా టీచర్లు అయ్యారు. మేము కూడా ఇక్కడ టీచర్లుగా ఉన్నాం. సో అందుకని మరి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రీ ప్రైమరీలో కానీ ప్రైమరీలో కానీ మనకి పునాది అభ్యాసం అనేది ఫౌండేషన్ అనేది బాగా ఉండాలి. అంతే కదా, ఒక బిల్డింగ్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి. శ్రమ పడాలి అంటే మనం అలా కూర్చుంటే మన జీతం మనకు ఎవరు కూడా ఏ గవర్నమెంట్ ఉద్యోగి కూడా ఎప్పుడు వస్తుంది. కానీ మనం ఆ జీతం తీసుకున్నామంటే దానికి కర్మ సిద్ధాంతంగా మనం ఎంత మేరకు పనిచేస్తున్నాం. ఇవాళ నేను పాఠశాలకు వచ్చి ఏం చెప్పి ఒకసారి మీ గుండె మీద చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. క్లాస్ 1 క్లాస్ 2 అన్నమాట. సో ఈ పునాది అభ్యసనాన్ని ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏదైతే అంటున్నామో అంటే మనకి తెలుగు కూడా. సో అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల మధ్య సరైన అవగాహన మరియు వారి మధ్య పరస్పర సంభాషణ నాణ్యతను మెరుగుపరచడం, అదేవిధంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసి సమాజ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేలా సేవలు అందించడమే ఈ సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైంది కదండి. ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని ఎబ్రివేషన్స్ ఉంటాయి. సాల్ట్ అంటే ఏంటండి? సపోర్టింగ్ తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏర్పడినటువంటి వివాదాల సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మరియు ఇతర వైసీపీ నాయకులకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపు మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు మంగళవారం ఉదయం 9:30 తుని బయలుదేరి వెళ్లారు. వీరి యొక్క ప్రయాణాన్ని సామర్థ్యకోట ఎస్ఐ మూర్తి, ఇతర పోలీసు సిబ్బంది మరియు పెద్దాపురం ఎస్ఐ మౌనికాలు నాయకులతో మాట్లాడి నిలుపుదల చేయడం జరిగింది. సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరబాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 100% కౌన్సిలర్లను నెగ్గించుకోవడం జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వం కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను అడ్డుకోవడం జరుగుతోందని అన్నారు. ఏదేమైనా తుని వెళ్లడం ఖాయమని సందర్భంగా తెలియజేశారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజయ్య గారి పిలుపు మేరకు ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు చలో తుని కార్యక్రమాలు సందర్భంగా ఈరోజు పోలీసులు మనల్ని అడ్డుకుని ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో 30కి 30 కౌన్సిలర్స్ గెలిచి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఆ రోజు వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు, అలాగే ఈ కౌన్సిలర్స్ని అందరినీ కూడా ప్రలోభ పెట్టి, అలాగే ఈ అధికారంతో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కూడా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. అలాగే ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైసీపీ ఈ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈరోజు పోలీసుల సహకారంతో అలాగే అధికారుల సహకారంతో ఈరోజు భయభ్రాంతులు చేయడం జరిగింది. వాళ్ళకి మద్దతుగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల నాయకులందరూ కూడా ఈరోజు అడ్డుకుని ఎట్లాగైనా సరే అక్కడ వైసీపీని పక్కకు పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా సరే ఈరోజు వైస్ చైర్మన్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎన్నిక జరిగితే తప్పకుండా మా వైసీపీ మళ్ళా కైవసం చేసుకుంటుంది. కానీ అటువంటి పరిస్థితులు రాకుండా ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలో గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు దాడిశెట్టి రాజు గారి సంఘీభావంగా మేము మరలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు గురి చేరుకుంటామని కూడా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండిపెండెంట్ అభ్యర్థి విష్ణువర్ధుల శ్రీనివాస్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి వ్యక్తిని. ఉమ్మడి జిల్లా మంచినీళ్లు సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మంచినీటి సమస్యను తీరుస్తాను. నేను నామమాత్ర పోటీ కాదు, ఖచ్చితంగా పోటీలో ఉన్నాను. ప్రజల
ప్రజల సమస్యలపై పోరాడతాను. విష్ణువజుల శ్రీనివాస్ ఉభయ గోదావరి జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తాను. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే గ్రాడ్యుయేట్స్ మరియు స్టీల్ వర్కర్స్ ఉద్యోగ భద్రతను కల్పిస్తాను. స్కూల్స్ మరి హాస్పిటల్ నిర్మాణం పర్యవేక్షణ లోపాల సరిదిద్దుతే ప్రయత్నం చేస్తాను. పరిశ్రమల వారికి లభించే ప్రోత్సాహకాల మీద పోరాటం చేస్తాను. జర్నలిస్టు సమస్యలు వారికి వివిధ రకాల ప్రభుత్వ సహాయం గురించి పోరాటం చేస్తాను. గ్రామాల పట్టణంలో నగరాల్లో పరిశుభ్రంగా ఉండేలా చేస్తాను. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. మంచినీటి సమస్య మీద చట్టసభలో పోరాడతాను. మీ పవిత్రమైన ఓటుతో నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మీడియా ద్వారా తెలియజేశారు. వందనములు, సుస్వాగతం. ఈ నెల 27వ తారీఖుని జరగబోయే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా మీ పాత్రికేయ మిత్రులందరికీ కొన్ని సమస్యల మీద, నా పోటీ యొక్క కారణాల మీద, మనకున్నటువంటి సమస్యల మీద నేను ఏ విధంగా పోరాటం చేయగలను, నా జిల్లాలో మనకున్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద నాకున్న అవగాహన ఏంటి, వాటి మీద మీతో చర్చించడానికి, విపులంగా మీకు వివరంగా చెప్పడానికి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో అపారమైనటువంటి వనరులు ఉన్నటువంటి సీపోర్ట్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మంచినీరు నదులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిరుద్యోగ సమస్య తీరడం లేదు. నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. సాయి సేవా గ్రూప్ వారి ఆధ్వర్యంలో శ్రీ అద్దెపల్లి రమేష్ అధ్యక్షతలో పెద్దాపురం తాలూరు వారి సత్రం నందు కాకినాడ మరియు పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్స్ వారి అనుసంధానంతో 11వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 175 మంది రక్తదాతలు పాల్గొని రక్తం ఇచ్చి మానవత్వాన్ని చూపారు. దేవత రాజేష్ కుమార్ అధ్యక్షతలో 10,000 రూపాయల ఖర్చుతో మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి ద్వారా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి 10 రకాల స్నాక్స్ మరియు గ్లూకోజ్ ఏర్పాటు చేసి రక్తదాతలకు ఉత్సాహాన్ని పెంచుతూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ తాలూరి శేఖర్ మరియు డాక్టర్ గీతా శేఖర్ పాల్గొన్నారు మరియు రక్తదాతల సంరక్షణ దగ్గరుండి చూసుకున్నారు. సాయి సేవా గ్రూప్ సభ్యుల మాటగా రక్తదానం చేసిన మహనీయులకు సభాముఖంగా ధన్యవాదాలను తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాడిశెట్టి రాజా నివాసానికి బయలుదేరిన మురళీరాజు. తుని మార్గ మధ్యలో దౌర్జన్యంగా అడ్డుకున్న పోలీసులు.
ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారి జ్యోతి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలన పనితీరుపై పలువురికి సంజాయిషీ నోటీసులు. ఆత్మకూరు బాలిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు విడతల వారీగా శిక్షణా కార్యక్రమం. ఆత్మకూరు సిడిపిఓ సునీలత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో అవగాహన. దేవీపట్నంలోని కొండమొదలు R&R కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై ఆరా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.